సో ఈరోజు మీకు బిఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి పేపర్ థర్డ్ లర్నింగ్ అసెస్మెంట్ అనేటటువంటి పేపర్ మనకుంది. ఈ లర్నింగ్ అసెస్మెంట్ అనేటటువంటి పేపర్ను అభ్యసన మదింపు అని కూడా అంటాం జనరల్గా తెలుగు మీడియంలో. ఈ పేపర్ చాలా క్రిటికల్ పేపర్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు క్రిటికల్ అంటున్నాడంటే వెన్ కంపేర్ విత్ ఆల్ సబ్జెక్ట్స్, అంటే మెథడాలజీస్ కానీ, సైకాలజీ కానీ, అలాగే ఫిలాసఫీ కానీ, వీటితో పోల్చినప్పుడు ఇది కొంచెము డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు ఈ పేపర్ని. అలా అని చెప్పేసి మనమేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం సెలెక్టెడ్ టాపిక్స్ మనం బాగా దృష్టి పెట్టినట్లయితే మనము ఈ పేపర్ మీద మంచి ఒక గుడ్ ఒపీనియన్ అనేది తీసుకురావచ్చు. ఎగ్జామ్లో కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, జనరల్గా ఈ పేపర్ని మేము బిఎడ్ కోర్సులో, రెగ్యులర్ కోర్సులో ముగ్గురు టీచర్స్ డీల్ చేసేవాళ్ళము. నేను, హరిప్రసాద్ సార్ మాకు మెయిన్ ఇన్ఛార్జ్ ఈ పేపర్కు, తర్వాత నేను మరియు రామకృష్ణ సార్ ముగ్గురం డీల్ చేసేవాళ్ళము. సో ఈ పేపర్లో టోటల్గా మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్లో డిఫరెంట్ టాపిక్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో లర్నింగ్ అసెస్మెంట్ సిలబస్ కూడా పెట్టాను. ఆ సిలబస్లో చూసినట్లయితే మీకు చాలా డీటెయిల్డ్గా ఈ పేపర్ యొక్క వివరణ ఉంటుంది. అందులో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్స్ ఏమిటి, ఎలా క్వశ్చనింగ్ చేస్తాడో అనేది కూడా నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో నేను రాసి చాలా చక్కగా మీకు పోస్ట్ చేశాను. పైన తెలుగు మీడియం వర్షన్, కింద ఇంగ్లీష్ మీడియం వర్షన్ కూడా రాశాను. టోటల్గా ఈ లర్నింగ్ అసెస్మెంట్ పేపర్లో టోటల్గా ఒక 26 క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా నేను రాయడం జరిగింది. సో అవి వాటిలోంచి దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కాకపోతే ఒకసారి మనకి పేపర్ గురించిన అనాలిసిస్, ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒకసారి బాగా వినండి స్టూడెంట్స్, తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ చాప్టర్లో, ఈ పేపర్లో మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. అవి యూనిట్ వైజ్గా చూసినట్లయితే మొదటిది పర్స్పెక్టివ్స్ ఆన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, అంటే మదింపు మరియు మూల్యాంకనం దృక్పథాలు అంటాం. అంటే మదింపు అంటే ఏమిటి, మూల్యాంకనము అంటే ఏమిటి, వాటి గురించి ముఖ్యమైనటువంటి దృక్పథాలు, వివిధ రకాలైనటువంటి దృక్కోణాలను గురించి మనం ఈ మొదటి చాప్టర్లో తెలుసుకుంటాం. అలాగే రెండవ చాప్టర్ వచ్చేసి ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంట, అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటాం. జనరల్గా మీరు మీ మెథడాలజీస్ పేపర్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి ఎవాల్యుయేషన్ చదువుతూ ఉంటారు. ఆ ఎవాల్యుయేషన్ పేపర్లో మీరు కొన్ని అసెస్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా చదివి ఉంటారు. అయితే ఈ పేపర్లో చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్లో ఎటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాలో నేను మీకు వివరిస్తాను నీట్గా. అలాగే యూనిట్ 3 వచ్చేసి టూల్స్ ఆఫ్ అసెస్మెంట్, అంటే మూల్యాంకన సాధనాలు అని అంటాం. అంటే మూల్యాంకనం చేయడానికి ఎటువంటి సాధనాలను మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనేది ఈ చాప్టర్. సో ఉదాహరణకు ఇక్కడ మనము ఈ చాప్టర్లో 5 రకాలైనటువంటి మూల్యాంకన సాధనాలను మనం స్టడీ చేస్తాం. అదేంటో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ 4th చాప్టర్ వచ్చేసి ప్లానింగ్, కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ అసెస్మెంట్, అంటే మదింపుకు ఏ విధమైనటువంటి ప్రణాళిక అనేది ఉండాలి, మదింపు సాధనాలను ఎలా తయారు చేయాలి, ఏ విధంగా వాటిని అమలుపరచాలి, ఫైనల్గా ఏ విధంగా రిపోర్ట్స్ అనేవి సంగ్రహించాలి అనేది ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేస్తాం. అదేవిధంగా 5వ చాప్టర్ ఇష్యూస్, కన్సర్న్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సినారియోలో మూల్యాంకనంలో ఉండేటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి మూల్యాంకనంలో. కాబట్టి ఆ మూల్యాంకనం యొక్క నూతన పంతా ఏమిటి, ఏ విధమైనటువంటి అంశాలు కొత్తగా ఇప్పుడు వ్యవస్థలో ప్రవేశించే విద్యా వ్యవస్థల మీద కూడా మనం ఇక్కడ చూస్తాం. టోటల్గా ఈ పేపర్లో
5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్ని మనం కనుక ఒక చక్కగా ఒక సినాప్సిస్ రూపంలో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు తయారు చేసుకుంటే ఎగ్జామ్లో చాలా చక్కగా మీరు రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. మేము ఈవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిచ్చినా కూడా ఒక్కొక్కసారి అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు. ఎందుకు కారణం ఏంటంటే మొత్తానికి ఈ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, టోటల్ ప్లానింగ్, టోటల్ వ్యూ ఆఫ్ ది పిక్చర్ అనేది మన మైండ్లో ఉన్నప్పుడే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయి. అందుకే నేను మీకు ఈ వీడియోలో చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఒక్కొక్క చాప్టర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొదటిది వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, అంటే మూల్యాంకనం యొక్క వివిధ దృక్పథాలు, మదింపు మరియు మూల్యాంకనం యొక్క వివిధ దృక్పథాలను గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. అందులో సింపుల్గా మూల్యాంకనం అంటే ఏమిటి, మూల్యాంకన ప్రక్రియ గురించి వ్రాయండి. ఓకే, వివిధ రకాల మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు, అంటే టెక్నిక్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, అలాగే క్వాలిటీస్ ఆఫ్ అసెస్మెంట్, అంటే నాణ్యత కలిగినటువంటి మదింపు లక్షణాలను గురించి వ్రాయము. అలాగే తరగతి గది మదింపుపై అభ్యసన సిద్ధాంతాల యొక్క ప్రభావము, అలాగే గుణం మాపనం ఆధారంగా మదింపు వర్గీకరణ, ప్రతిస్పందన ఆధారంగా మదింపు వర్గీకరణ గురించి వ్రాయండి. ఓకే, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ రెస్పాన్స్. ఇవి నేను ఫస్ట్ చాప్టర్లో మీకు క్వశ్చన్స్ కింద ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇచ్చాను. ఓకే, అంటే జనరల్గా ఈ విధంగా క్వశ్చనింగ్ అనేది చేయడం జరిగింది యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో. ఓకే, కాబట్టి ఇప్పుడు బాగా డీటెయిల్డ్గా ఈ ఫస్ట్ యూనిట్ని కనుక మనం చూసినట్లయితే మీకు కాస్త అర్థమైనది చక్కగా అవుతుంది. ఓకే, సో ఈ ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, పర్స్పెక్టివ్స్ ఆన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, టోటల్గా ఈ చాప్టర్లో వచ్చేసి మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్, ఇంట్రొడక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్, పర్స్పెక్టివ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అసెస్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్. ఈ టాపిక్స్ మనం జనరల్గా ఈ ఫస్ట్ యూనిట్లో చూస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనము ఈ ఫస్ట్ యూనిట్లో బాగా ఐడెంటిఫై చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కానీ టాపిక్స్ కానీ చూస్తే మెయిన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ అనే క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే తరగతి గదిలో అభ్యసన సిద్ధాంతాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత అభ్యసన సిద్ధాంతాల ఆధారంగా మనం ఏ విధంగా అసెస్మెంట్ అనేది చేయవచ్చు అనేది ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ వచ్చేసి అభ్యసన సిద్ధాంతాల కింద మనము కాగ్నిటివ్ థియరీ, బిహేవియరిస్ట్ థియరీ, అంటే జేబీ వాట్సన్ ప్రతిపాదించిన బిహేవియరిస్ట్ థియరీ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ, ఇది వైగాట్స్కీ గారు రూపొందించినటువంటి థియరీ అనమాట. వీటిని బేస్ చేసుకొని ఇక్కడ అసెస్మెంట్ ఏ విధంగా మనం రూపొందించాలనేది ఇక్కడ ఈ టాపిక్ కింద మనం చెప్పవచ్చు అనమాట. సో వీటి యొక్క క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేటిది ఇక్కడ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ యూనిట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ పర్పస్ అండ్ బేస్డ్ ఆన్ స్కోప్ అండ్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే అంశాలను బట్టి ఇక్కడ క్వశ్చనింగ్ అనేది జనరల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్లో టీచర్ మేడ్ టెస్టుల గురించి కానీ స్టాండర్డైజ్డ్ టెస్టుల గురించి కానీ మనకు అడగడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ పర్పస్, అంటే మనం ఏ పర్పస్తో అసెస్మెంట్ చేస్తున్నాం, ఉదాహరణకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఆర్ డయాగ్నోస్టిక్ అసెస్మెంటా అనే దాని మీద మనం ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాం. అంటే
అసెస్మెంట్ ఆఫ్ పర్పస్ అన్నమాట. అంటే ఒక లక్ష్యాన్ని బేస్ చేసుకొని మనము విద్యార్థిని మూల్యాంకనం చేసినట్లయితే ఏ విధమైనటువంటి పరీక్ష విధానాన్ని రూపొందిస్తాము అనేదే ఈ ప్రశ్న. అదేవిధంగా బేస్డ్ ఆన్ స్కోప్, ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ స్కోప్. దీని కింద మనకు టీచర్ మేడ్ టెస్ట్ కానీ స్టాండర్డైజ్డ్ టెస్ట్లు కానీ వస్తాయన్నమాట. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్ రెస్పాన్స్, అంటే విద్యార్థి యొక్క రెస్పాన్స్ని బట్టి ఏ విధమైన అసెస్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఎగ్జామ్స్, ఓరల్ ఎగ్జామ్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేటటువంటి ఎగ్జామ్ని ఇక్కడ కండక్ట్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్ మెజర్డ్ అంటే ఇక్కడ వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి పరీక్షలు పెట్టవచ్చు. అచీవ్మెంట్ టెస్ట్లు కానీ, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ, యాటిట్యూడ్ టెస్ట్ కానీ ఇక్కడ కండక్ట్ చేస్తాము. కాబట్టి దీనికి తెలుగు మీనింగ్ కరెక్ట్గా తెలియదు నాకు. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ వీ హ్యావ్ టు కండక్ట్ 2 kinds ఆఫ్ ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ ఇంటర్నల్ అసెస్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇక తర్వాత వచ్చేసి ఈ యొక్క క్లాస్ రూమ్ అసెస్మెంట్ పై నేషనల్ పాలసీస్ ఏం చెప్తున్నాయి అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఇక్కడ వారి యొక్క రికమెండేషన్స్ను ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక కమింగ్ టు సెకండ్ చాప్టర్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఓకే, ఈ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ కింద నేను కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఇచ్చాను. అవేమంటే రైట్ అబౌట్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూజెస్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అండ్ రైట్ అబౌట్ మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి కూడా నేను క్వశ్చన్ ఇచ్చాను. అలాగే రైట్ అబౌట్ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టివిటీస్ యాజ్ అసెస్మెంట్ డివైజెస్ అని అడిగాను. అంటే మూల్యాంకన సాధనాలుగా ప్రాజెక్టులు, అసైన్మెంట్లు మరియు విద్యార్థి సాధన ఆధారిత కృత్యాలకు గురించి వ్రాయమని ఇచ్చాను. అలాగే ఉపాధ్యాయ నిర్మిత మరియు ప్రామాణిక పరీక్షల యొక్క ఉపయోగాలను గురించి కూడా వ్రాయమని అడిగాను. అంటే రైట్ అబౌట్ యూజ్ ఆఫ్ టీచర్ మేడ్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్. అవి జనరల్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఇచ్చాను. కానీ మనం సిలబస్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషనే ఉంది సెకండ్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో వచ్చేసి ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనే టైటిల్తో ఉంటుంది. ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి, సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి చక్కగా అడగడం జరుగుతుంది. ఉదాహరణకు ఫార్మేటివ్ అసెస్మెంట్లో రోల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే ఈ రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి యొక్క పాత్ర, ఫార్మేటివ్ అసెస్మెంట్ను ఏ విధంగా నిర్వహించవచ్చు, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి వెళ్ళినట్లయితే మీనింగ్, పర్పస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అని క్వశ్చన్ రావచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు పర్ఫామ్ చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, వర్క్షీట్స్, ప్రాక్టికల్ వర్క్, పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టివిటీస్ అనేటటువంటి ఈ అంశాల మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ యూ అసెస్ ది ప్రాక్టికల్ వర్క్ అండ్ వర్క్షీట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని అడగవచ్చు. ఓకే, అదేవిధంగా హౌ కెన్ యూ అసెస్ ది పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టివిటీస్ ఆఫ్ ది చిల్డ్రన్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, అండ్ హౌ కెన్ యూ అసెస్ ది స్టూడెంట్ పోర్ట్ఫోలియోస్ బై యూజింగ్ ది రూబ్రిక్స్ అని కూడా అడగవచ్చు. అంటే రూబ్రిక్స్కి పోర్ట్ఫోలియోస్ కూడా లింక్ పెట్టి క్వశ్చన్ తయారు చేయవచ్చు. ఈ విధంగా సెకండ్ చాప్టర్లో మనకు క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఓకే, సో ఇక మనము థర్డ్ చాప్టర్కి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, టూల్స్ ఆఫ్ అసెస్మెంట్.
ఇక్కడ జనరల్గా మనం 5 కైండ్స్ ఆఫ్ టూల్స్ గురించి మనం ఇక్కడ చూస్తాం. సో ఏంటి 5 కైండ్స్ ఆఫ్ టూల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అంటే కాగ్నిటివ్ లెర్నింగ్లో వచ్చే సమ్ కాంపోనెంట్స్ని ఏ విధంగా అసెస్ చేస్తాం. అండ్ సెలెక్టెడ్ రెస్పాన్స్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియో అసెస్మెంట్, అసెస్మెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఓకే, అండ్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఈ విధంగా 4 రకాలైనటువంటి అంశాలతో ఈ థర్డ్ చాప్టర్ అనేది ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 అసెస్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అంటే జీన్ పియాజే రూపొందించినటువంటి కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. ఓకే, అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే కాగ్నిటివ్ స్కిల్స్, ఉదాహరణకు థింకింగ్, రిసైటేషన్, రికలెక్టింగ్, ఓకే, అనాలిసిస్, సింథసిస్, ఓకే, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం. వీటిని ఏ విధంగా అసెస్ చేస్తాం అనేది ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అంటాం. మీరు జనరల్గా కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీని స్టడీ చేసి ఉంటారు సైకాలజీలో. ఓకే, టోటల్గా ఇక్కడ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీలో 4 స్టేజెస్ వస్తాయి, జీన్ పియాజే రచించినటువంటిది. సో అందులో మొట్టమొదటిది వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, ఓకే, అండ్ ప్రీ మోటార్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ మోటార్ స్టేజ్ అండ్ కాంక్రీట్ మోటార్ స్టేజ్ అని అంటాం. అంటే తెలుగులో వీటిని జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అంటాం. ఈ విధంగా ఆయన తన లెర్నింగ్ థియరీని ప్రతిపాదించాడు. అందులో ఉండేటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ పైన ఏ విధమైనటువంటి అసెస్మెంట్ చేయాలో ఇక్కడ ప్రశ్న రూపంలో అడగడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, సో ఉదాహరణకు అసెస్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సాధన నికషను ఏ విధంగా నిర్మించవచ్చును, సమస్య సాధన నికషను ఏ విధంగా రూపొందించవచ్చును అనే దాని మీద కూడా ప్రశ్న అడగవచ్చు. ఓకే, అదేవిధంగా హౌ కెన్ యూ అసెస్ ది స్టూడెంట్ డైవర్జెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్, విద్యార్థుల యొక్క క్రిటికల్ థింకింగ్ను, డైవర్జెంట్ థింకింగ్ను ఏ విధంగా నువ్వు అసెస్ చేస్తావు, దానికి సంబంధించిన టెస్ట్ టూల్స్ ఏమున్నాయని కూడా అడగవచ్చు. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని టెక్స్ట్ బుక్స్లో చాలా చక్కగా ఉంటాయి, వాటిని మీరు అధ్యయనం చేయాలి. ఓకే, నెక్స్ట్ సెలెక్టెడ్ రెస్పాన్స్ అసెస్మెంట్. ఓకే, సెలెక్టెడ్ రెస్పాన్స్ అసెస్మెంట్ కింద ఏ విధమైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుందంటే, ఇక్కడ సెలెక్టెడ్ రెస్పాన్స్ అసెస్మెంట్ అంటే హౌ కెన్ వీ కన్స్ట్రక్ట్ ది ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్స్, బైనరీ చాయిస్ క్వశ్చన్ పేపర్స్, మ్యాచింగ్ అండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఓకే, అండ్ షార్ట్ ఆన్సర్ టైప్, కంప్లీషన్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా తయారు చేస్తున్నాము అనే దానిపైన కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. వాటి యొక్క గైడ్లైన్స్ మరియు కన్స్ట్రక్షన్ మెథడ్స్ గురించి కూడా అడగవచ్చు. తర్వాత వచ్చేసి అఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్స్. అఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్స్లో హౌ కెన్ వీ కండక్ట్ అన్ ఇంటర్వ్యూ, హౌ కెన్ వీ మేక్ ది చెక్ లిస్ట్, హౌ కెన్ వీ మేక్ ఏ స్టాండర్డైజ్డ్ టూల్, ఓకే, అండ్ హౌ కెన్ వీ మేక్ ది రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్ట్స్, ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంగ్లీష్లో చెప్పాను అంటే స్టాండర్డ్స్ టూల్స్ని ఎలా తయారు చేయవచ్చు, చెక్ లిస్టులు, రేటింగ్ స్కేల్ని ఎలా తయారు చేయవచ్చును, వాటి గురించి ఇక్కడ అడిగేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, స్టాండర్డ్ టూల్ ఉదాహరణకు హెచ్ఎస్పిక్యూ, హై స్కూల్ పర్సనాలిటీ క్వశ్చనైర్. దీన్ని క్యాటిల్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు. దీన్ని ఉపయోగించి విద్యార్థులలో ఉన్నటువంటి 14 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ను, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ను అసెస్ చేయవచ్చు. కాబట్టి ఏదైనా ఒక స్టాండర్డ్ టూల్ గురించి కూడా రాయండి అని కూడా అడగవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకే, విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద రూబ్రిక్ అనేటటువంటి క్వశ్చన్ ఎప్పుడు వస్తుంటుంది, ఇది షార్ట్ ఆన్సర్ కింద వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, హౌ కెన్ యూ మేక్ ఏ రూబ్రిక్, హౌ కెన్ యూ మేక్ ఏ రూబ్రిక్ క్వశ్చన్ పేపర్ అని అడగవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే పోర్ట్ఫోలియో అసెస్మెంట్. హౌ కెన్ యూ అసెస్ ది
స్టూడెంట్ పోర్ట్ఫోలియోస్ అని కూడా అడగవచ్చు. ఇది మనకు థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ అనేటటువంటి చాప్టర్. ఇక 4వ చాప్టర్కి వస్తే ఇది ప్లానింగ్, కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ రిపోర్టింగ్ అంటారు. ఈ చాప్టర్ టోటల్గా స్టాటిస్టికల్ అప్లికేషన్స్ కలిగి ఉంటుంది. అంటే సాంకేతిక శాస్త్ర నియమాలను ఎలా ఉపయోగించాలి, అలాగే ఒక టెస్ట్ టూల్ను తయారు చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, తర్వాత ఫైనల్గా ఏ విధంగా అనాలిసిస్ అంటే ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనేది ఇక్కడ 4వ చాప్టర్లో మనం అధ్యయనం చేస్తాం. సో ఈ చాప్టర్లో టోటల్గా మనకు స్టాటిస్టికల్ అప్లికేషన్స్ గురించి అడగవచ్చు. అంటే ఉదాహరణకు సెంట్రల్ టెండెన్సీస్, హౌ కెన్ యూ యూజ్ ది సెంట్రల్ టెండెన్సీస్ అండ్ హౌ కెన్ యూ యూజ్ ది డీవియేషన్స్, హౌ కెన్ యూ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ ది ర్యాంక్ కార్లేషన్, పర్సంటైల్స్, ఈ విధంగా అడగవచ్చు. ఓకే, ఉదాహరణకు తెలుగులో విండి సెంట్రల్ టెండెన్సీస్ కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము, తర్వాత వ్యాప్తి, తర్వాత విచలనాలు, క్వార్టర్ డెవియేషన్, స్టాండర్డ్ డెవియేషన్, క్రమ విచలనము, మధ్యమ విచలనము, చతుర్థాంశక విచలనము, తర్వాత పర్సంటైల్ ర్యాంక్స్, పర్సంటేజెస్, ఓకే, కై స్క్వేర్ టెస్ట్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్. మనకి ఇక్కడ జెడ్ స్కోర్స్ అని కూడా అడుగుతాడు ఈ చాప్టర్లో. సో జెడ్ స్కోర్స్ గురించి అడగవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ టోటల్గా ఈ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఈ చాప్టర్లో ముందు ప్లానింగ్ అప్పుడు ఈ ప్లానింగ్లో ఒక అసెస్మెంట్ టూల్ని నువ్వు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నావు. ఓకే, ఉదాహరణకు ఓరల్ టెస్ట్లు కానీ రిటర్న్ టెస్ట్లు కానీ నీవు ఏ విధంగా తయారు చేస్తావు. ఓకే, ఇన్ ద సేమ్ వే విచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ యు ఆర్ సెలెక్టింగ్ ఫర్ ప్రిపేరింగ్ ఎ టెస్ట్ టూల్. ఓకే, అండ్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, అంటే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ రైట్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టెస్ట్, ఉత్తమ నికష లక్షణాలను గురించి కూడా రాయండి. ఓకే, సో అదేవిధంగా రైట్ అబౌట్ ప్రొసీజర్స్ ఆఫ్ ఐటమ్ అనాలిసిస్, అంటే అంశ విశ్లేషణ విధానాలను గురించి కూడా క్లుప్తంగా వ్రాయండి అని కూడా అడగవచ్చు. ఓకే, అలాగే భారత్వ పట్టికల ఆధారంగా బ్లూ ప్రింట్ను తయారు చేయడం, క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం, అంటే ప్రిపరేషన్ ఆఫ్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఇంక్లూడింగ్ విత్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, రైట్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్, యూజెస్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అని రేఖాచిత్రాలు, లక్షణాలు మరియు వాటి ఉపయోగాలను గురించి వ్రాయమనే ప్రశ్న కూడా దీని కింద అడగవచ్చు. ఓకే, ఇంకా ఈ చాప్టర్లో 4వ చాప్టర్లో మనం డెప్త్గా వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో ఇక్కడ మనం ఇంకా కొన్ని ఐటమ్స్ని మనం చూసినట్లయితే reporting of students' performance. Okay, generally here, how can you assess the cumulative records, portfolios and progress reports, content and formats of the students? అంటే వీటిని ఏ విధంగా నీవు అసెస్ చేస్తూ ఉన్నావు, విద్యార్థులవి ఏ విధంగా అసెస్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా యూజింగ్ ఆఫ్ టీచర్స్ ఫీడ్బ్యాక్ అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ మెథడ్స్, అంటే విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకొని ఏ విధంగా నీ యొక్క అసెస్మెంట్ విధానాలను ఇంప్రూవైజ్ చేసుకోగలవు అనే దాని మీద కూడా ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత లాస్ట్ చాప్టర్ అయినటువంటి
ఇష్యూస్ కన్సర్న్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, అంటే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి నూతన విధానాలు, నూతనమైనటువంటి ట్రెండ్స్ మీద కూడా ఇక్కడ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఇష్యూస్ కన్సర్న్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ అసెస్మెంట్ అనమాట. ఓకే, జనరల్గా ఈ చాప్టర్లో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అడుగుతారు. అంటే సిబిటి టెస్ట్ అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి, అదే ఆన్లైన్ పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తారు. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్, అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడింగ్ సిస్టమ్ అనమాట, మార్కింగ్ వర్సెస్ గ్రేడింగ్ సిస్టమ్ పైన కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాన్ డిటెన్షన్ పాలసీ అంటే ఒకవేళ ఎగ్జామినేషన్లో పిల్లలు సరిగా పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ యొక్క అటెండెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళని హయ్యర్ క్లాసెస్కి అప్గ్రేడ్ చేసే వ్యవస్థ, దాన్ని నాన్ డిటెన్షన్ పాలసీ అంటాం. ఇది నాదెండ్ల భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టబడినటువంటి విధానం అనమాట. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాన్ డిటెన్షన్ పాలసీని పెట్టడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ అనేటటువంటి అంశం మీద కూడా ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అండ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అంటే బోధనాభ్యసన ప్రక్రియ మీద బోర్డు పరీక్షలు, పబ్లిక్ పరీక్షల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రశ్న రూపంలో అడగవచ్చు. ఓకే, అదేవిధంగా న్యూ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండ్ జాతీయ విద్యా విధానం. ఓకే, జాతీయ విద్యా విధానం అనుసరించి ఏ విధంగా నూతనమైనటువంటి ట్రెండ్స్ విద్యా వ్యవస్థలో ప్రవేశించాయో వాటి గురించి రాయమంటారు. అంటే ఏంటి న్యూ ట్రెండ్స్ అంటే, ఉదాహరణకు ఓపెన్ బుక్ సిస్టమ్ కానీ, ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మనం ఇప్పుడు ప్రజెంట్ కరోనా పీరియడ్లో చూస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ విధానం గురించి కానీ, వెబ్ 2.0 టెక్నాలజీ విధానం గురించి కానీ, ఇవన్నీ కూడా న్యూ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కింద చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఈ 5వ చాప్టర్లో మెయిన్ కొన్ని ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ కింద యూనిట్ పరీక్షల నిర్వహణ, క్వార్టర్లీ పరీక్షల నిర్వహణ, హాఫర్లీ, యాన్యువల్లీ పరీక్షల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో దాని మీద కూడా ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా బోర్డు పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్షల గురించి ఉంటుంది. అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషనల్ సర్వేస్ మీద కూడా ఒక ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వేస్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్, అంటే జాతీయ మరియు అంతర్జాతీయ విద్యా వ్యవస్థలలో కొత్తగా వస్తున్నటువంటి మార్పులు, తర్వాత మూల్యాంకన విధానాల మీద కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ లెర్నింగ్ అసెస్మెంట్ పేపర్ స్టూడెంట్స్. ఇది కొంచెము మిగతా పేపర్లతో పోలిస్తే కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. అలాగని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చక్కగా చాప్టర్ని మొత్తాన్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. ఒక 2 రోజులు అనాలిసిస్ చేసి ఎక్కడి నుంచి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది అని మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. యు ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. కాబట్టి ఈ పేపర్ ఏమంత పెద్ద క్రిటికల్ పేపర్ ఏం కాదు. మీకు ఎనీ టైం ఏదైనా డౌట్ వస్తే 3 లెక్చరర్స్ని కాంటాక్ట్ చేయవచ్చు. హరిప్రసాద్ సార్, నేను మరియు రామకృష్ణ సార్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఎగ్జామ్లో చక్కగా పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు అడిగి క్లారిఫై చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.